నువ్వు వర్షం అన్న మొబైల్ అనుకోనన్నా రోజులకు పైగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డికి నిన్నగా మొన్నే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే వివిధ కారణాలతో ఆయన ఇవాళ విడుదలైన దృశ్యాలు మనం చూస్తున్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె అలాగే పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆయనకు జైలు వద్దకు వచ్చి ఆయనకి బయటికి స్వాగతం పలుకుతున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులు బనాయించడం, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులను అరెస్టులు చేయటం రివాజ్గా మారిన నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డిపై కూడా అక్రమంగా కేసు నమోదు చేసి దాదాపు 75 రోజులకు పైగా జైల్లో ఉంచారు. ప్రస్తుతం జైలు నుంచి మాజీ మంత్రి కాకాని విడుదలైన దృశ్యాలు మనం చూస్తున్నాం. పర్వతరెడ్డి ఎమ్మెల్సీ ఉన్నారు అక్కడ. అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో జైలు వద్దకి చేరుకున్నారు. కాకానికి స్వాగతం పలుకుతున్నారు జిల్లా నేతలు, కార్యకర్తలు. నేను మాట్లాడతా మహేందర్ ఒకసారి అడగండి సార్. మొబైల్ వెనక్రా మొబైల్ వెనక్రా స్వాగతం పలికారు.